డియర్ స్టూడెంట్స్, మనము 10వ తరగతి ఎక్స్క్రిషన్ విసర్జన అనే పాఠంలోని మనం ఏంటంటే మానవ శరీరంలో ఉన్నటువంటి కిడ్నీస్, హ్యూమన్ కిడ్నీస్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, వాటి యొక్క ఫంక్షన్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతా ఉన్నామో చాలా జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా బయటకు పంపించడమే మనం ఎక్స్క్రిషన్ అని చదువుకున్నాం. అంతే కదా, ఎక్స్క్రిషన్. దాన్నే విసర్జన అని పిలుస్తారు. అంతే కదమ్మా. మరి ఇంపార్టెంట్ బిట్, మానవ శరీరంలో మన ఎక్స్క్రీట్ చేసే మెటీరియల్స్లో అన్నిటికన్నా పాయిజనస్ మెటీరియల్ ఏంటంటే అమ్మోనియా. అమ్మోనియా అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఇది మనకి చనిపోయేదాకా తీసుకుపోతుంది అన్నమాట అమ్మోనియా. ఓకేనా. నెక్స్ట్, మానవ శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్లో మనం ఎక్కువగా ఏది విడిచిపెడతాం అంటే యూరియా, అదేవిధంగా యూరిక్ యాసిడ్. ఓకేనా. అందుకే మానవులను యూరియోటెలిక్ యానిమల్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యూరియోటెలిక్ యానిమల్స్ అని కూడా పిలవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి వేస్ట్ మెటీరియల్స్ని, మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి అనేక రకాల అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. అందులో మొదటిది ఏంటంటే మూత్రపిండాలు, దట్ మీన్స్ కిడ్నీస్. అంతే కదా, కిడ్నీస్. దీని తర్వాత ఓకేనా. అండ్ తర్వాత ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు అంటే ఏంటండి? లంగ్స్ అంటారు. ఏమంటారు ఊపిరితిత్తులు అంటే? ఊపిరితిత్తులు అంటే లంగ్స్. ఊపిరితిత్తుల ద్వారా కూడా వ్యర్థ పదార్థాలు బయటకు పంపించవచ్చు. ఎట్లా? కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించి ఆక్సిజన్ లోపల తీసుకుంటాం. అదేవిధంగా మానవ శరీరంలో చర్మం. ఓకేనా. చర్మం కూడా ఒక విసర్జక అవయవమే, అంటే ఎక్స్క్రిటరీ ఆర్గానే. చర్మం అంటే స్కిన్. ఓకేనా. సో చర్మం ద్వారా ఏం పంపిస్తామని బయటకు? చెమటను బయటకు పంపిస్తాం. ఇది కూడా శరీరంలో మనకు అవసరం లేనటువంటి సాల్ట్స్ని బయటకు పంపించేస్తుంది. అంతే కదా. తర్వాత మేజర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఇంకొకటి కాలేయం. కాలేయం అంటే లివర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? లివర్. ఇది కూడా కొన్ని మనకు అవసరం లేని సాల్ట్స్ అనేటివి బయటకు ఎక్స్క్రిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే మూత్రపిండాలలో అంటే కిడ్నీస్లో మనకి ఈ వేస్ట్ మెటీరియల్స్ని మనకి వడపోసేది ఎవరు? గుర్తుపెట్టుకోండి. వడపోత చేసేది ఎవరు అంటే ఫిల్టరేషన్. ఓకేనమ్మా. ఫిల్టరేషన్ చేసేవారు ఎవరు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ ఫిల్టరేషన్ చేసేవాడు ఎవడంటే నెఫ్రాన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నెఫ్రాన్. గుర్తుపెట్టుకోండి. ఏమని పిలుస్తాం అమ్మాయి? నెఫ్రాన్ అని చెప్పి అంటాం. నెఫ్రాన్ తెలుగులో మూత్రకేశనాళిక అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మూత్రకేశనాళిక. జాగ్రత్తగా ఉండండి. టెర్మినాలజీ ఇంగ్లీష్ మీడియంకే నేర్చుకోవడానికి మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇంకా అతి త్వరలో ఇంక కంప్లీట్గా అన్ని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయ్యే అవకాశం ఉన్నాయి. సో మూత్రకేశనాళిక అంటారు. దాన్ని నెఫ్రాన్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడండి ఈ నెఫ్రాన్ అనేది అతి చిన్న ప్రమాణం, మైక్రోస్కోపీ, కంటికి కూడా కనిపించదు. కానీ ఈ ఫిల్టరేషన్ చేయడం మేజర్ రోల్ ప్లే చేస్తాం. అందుకే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కూడా చెప్తే తొందరపడద్దు, మూత్రపిండాల యొక్క, గుర్తుపెట్టుకోండి, మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నిర్మాణాత్మక మరియు ఓకేనా, నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని ఎవరిని పిలుస్తారండి? నెఫ్రాన్ పిలుస్తారు. దాన్నే మన ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ దిస్ ఈజ్ అ స్ట్రక్చరల్, ఓకేనా, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఏంటన్నా? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటారు. అయితే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని ఎవరిని పిలుస్తూ ఉన్నామంటే మనం నెఫ్రాన్ పిలుస్తున్నాం. దేన్ని పిలుస్తున్నామండి? నెఫ్రాన్ పిలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దేని పిలుస్తా ఉన్నాం? మనం నెఫ్రాన్ పిలుస్తున్నాం. ఇలాంటి నెఫ్రాన్స్ యొక్క లొకేషన్ ఏంటి, తర్వాత ఎలా ఫిల్టరేషన్ అవుతుంది, తర్వాత డయాలసిస్. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇవే ఉన్నాయి. ఓకేనా. నెఫ్రాన్ ఎలా పనిచేస్తుందని కూడా మనకి ఎంత క్లారిటీగా ఇవ్వడం, జస్ట్ నెఫ్రాన్ ఉంటుంది అంటాడు, కానీ డయాగ్రామ్ వేసి దాని డేటా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. మరి ఈ నెఫ్రాన్స్ అనేవి ఏవైతే కొన్ని మిలియన్ సంఖ్యలో మూత్రపిండాల్లో ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పుడైనా కిడ్నీస్కి
బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వలన ఇన్ఫెక్షన్ వస్తాయి. ఓకేనమ్మా, ఎప్పుడైనా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా మూత్రపిండాల్లో స్టోన్స్ ఎలా ఏర్పడితే చెప్తానండి, స్టోన్స్ ఏర్పడినా మరి స్మోకింగ్ హెవీ డ్రింకర్స్ ఎవరైతే వాళ్ళకి ఏంటంటే ఈ నెఫ్రాన్స్ అనేవి చనిపోతాయి, నెఫ్రాన్స్ అనేవి నాశనం అయిపోతాయి. మరి ఈ 3 కండిషన్స్ ఎవరికైతే వస్తుందో వచ్చేటప్పుడు పూర్తిగా కిడ్నీస్ అని పని చేయకపోగా శరీరంలో యూరియా మరియు యూరిక్ యాసిడ్ స్థాయిలు అనేవి ఎక్కువైపోతాయి. అర్థమైందా? యూరియా మరియు యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైపోతాయి. ఎక్కువయ్యేటప్పుడు కిడ్నీస్ పనిచేయడం మానేస్తాయి. ఆ స్థితిని ఏమని అంటారంటే ఈఎస్ఆర్డి అంటారు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది 10th క్లాస్లో, ప్రజెంట్ కొత్త టెక్స్ట్ బుక్లో లేదు, ఎన్సీఆర్టీలో లేదు. ఓకేనా, కానీ తెలుసుకోవాలి. ఈఎస్ఆర్డి అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. ఏమంటారండి? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. లేదా ఇదే కండిషన్ని మనము యురేమియా అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? దీన్ని యురేమియా అంటారు, లేదా ఈఎస్ఆర్డి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యురేమియా లేదా ఈఎస్ఆర్డి అని పిలుస్తారు. ఈఎస్ఆర్డి లేదా యురేమియా వచ్చే పరిస్థితులు మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి. అప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి మెథడ్ ఏంటి? డయాలసిస్. ఓకేనా, డయాలసిస్ అని కూడా పిలుస్తారు. ఇగోండి డయాలసిస్. ఈ డయాలసిస్నే మనం ఏమని పిలుస్తామంటే కృత్రిమ మూత్రపిండం అంటారు. ఇదంతా నేను చెప్తాను మెకానిజం అంతా కూడా. కృత్రిమ మూత్రపిండం లేదా దీన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తున్నాం మనం? ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పి మనం పిలుస్తున్నాం. లేదా దీన్నే ఈఎస్ఆర్డి అంటే ఈఎస్ఆర్డి కండిషన్లో మనం ఫాలో అయ్యేది డయాలసిస్. ఆ డయాలసిస్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ డయాలసిస్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తున్నామో దాన్ని ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటారు. మరి దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే విలియం కోల్ఫ్. ఓకేనా, ఎవరండి? విలియం కోల్ఫ్ అనేవాడు ఆర్టిఫిషియల్ కిడ్నీని 1945లో కనుక్కోవడం జరిగింది. ఓకేనా, మరి ఇప్పుడు స్ట్రక్చర్కి వెళ్ళిపోదాం. నెఫ్రాన్ యొక్క ఎక్కడ నెఫ్రాన్ ఉండే ప్రదేశం ఏంటి, ఎక్కడ ఏంటి తెలుసుకుందాం. ఒకసారి మీరు మూత్రపిండం యొక్క కట్టింగ్ చూద్దాం. నిలువు కోత తీసుకుంటే నిలువు కోతల భాగం మూత్రపిండం మనకి ఇలా కనిపిస్తుంది. ఏ ఆకారంలో కనిపిస్తుంది? చిక్కుడు గింజ ఆకారంలో. మూత్రపిండం కిడ్నీ యొక్క బయట ఏదైతే ఈ ప్లేస్ ఉందో దీన్ని వల్కలం అంటారు, లేదా కార్టెక్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే కార్టెక్స్ అంటారు. మూత్రపిండం లోపల ఉన్నటువంటి ప్లేస్ని మనం ఏమని పిలుస్తాం అంటే మెడుల్లా అని చెప్పి పిలుస్తారు, లేదా తెలుగులో దవ్వ అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా, ఈ మూత్రపిండం లోపల శంకు ఆకారంలో, లిటరల్గా అంటే జనరల్గా మనం చెప్తే కోన్ షేప్డ్ అంటాం. శంకు ఆకారంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలను ఏమంటారంటే వృక్క క్యాలిస్ అని చెప్పి పిలుస్తారు. ఇంగ్లీష్లో చెప్తాను. ఇంగ్లీష్లో దీన్ని రేనల్ క్యాలిస్ అని చెప్పి పిలుస్తారు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఓకేనా, రేనల్ క్యాలిస్ అని చెప్పి పిలుస్తారు. గాట్ ఇట్? ఏమంటున్నా? రేనల్ క్యాలిస్. ఓకేనా, ఈ రేనల్ క్యాలిస్ అనేది దీని మీద మనకి దారాల వంటి నిర్మాణాలు, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మైక్రోస్కోప్లో మనకి ఇలా కనబడతా ఉంటాయి. ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మనం ఏదైతే పిలుస్తున్నామో ఇవే నెఫ్రాన్స్. ఓకేనా, ఇవే నెఫ్రాన్లు. గాట్ మీ పాయింట్ అమ్మా? నెఫ్రాన్ అని పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు ఈ నెఫ్రాన్ అన్నీ కలిసి ఒకే చోట ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇలా నేను లైన్ గీస్తున్నా కదా, ఈ లైన్లో ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. దీన్నే మనం డక్ట్స్ ఆఫ్ బెల్లిని అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డక్ట్స్ ఆఫ్ బెల్లిని. చాలా జాగ్రత్తగా కొంచెం డెప్త్ నేర్చుకున్నాం. దీన్నే బెల్లిని నాళం అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? బెల్లిని నాళం అని చెప్పి పిలుస్తారు. ఈ బెల్లిని నాళం ఏవైతే ఈ నెఫ్రాన్లు ఉన్నాయో ఇవన్నీ వచ్చి ఇక్కడ ఓపెన్ అవుతూ ఉన్నాయి ఈ ప్లేస్ను. అంతేనా కదా? మరి ఈ ప్లేస్ని మనం ఏమని పిలుస్తాం అంటే పెల్విస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? పెల్విస్ అంటారు. పెల్విస్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రేనల్ పెల్విస్ అంటారు. ఓకేనండి, రేనల్ పెల్విస్ అంటారు.
తెలుగులో దీనికి వృక్క ద్రోణి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? వృక్క ద్రోణి. గుర్తుపెట్టుకోండి, వృక్క ద్రోణి అంటారు. ఓకేనా? ఇప్పుడు వృక్క ద్రోణి లోపలికి ఈ నెఫ్రాన్లు అనేవి ఏం చేస్తాయండి? మంచి పదార్థాలన్నింటినీ అబ్జార్బ్ చేసుకొని, పీల్చుకొని లేదా శోషించుకొని వ్యర్థ పదార్థాలను వృక్క ద్రోణిలో విడిచిపెడతాయి. విడిచిపెట్టినవన్నీ కూడా ఇటు నుంచి ఒక పైప్ వస్తుంది కదా, ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, దీని పేరేంటండి? యురేటర్ అని చెప్పి పిలుస్తారు. యురేటర్. యురేటర్ అంటే మనం తెలుగులో మూత్రనాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? మూత్రనాళం. యురేటర్ ఏం చేస్తుందంటే ఈ మూత్రపిండంలో కిడ్నీలో తయారైన యూరిన్ అంతా కూడా పట్టుకెళ్ళి యూరినరీ బ్లాడర్లో స్టోర్ చేస్తే టెంపరీగా. అది ఆల్రెడీ లాస్ట్ వీడియో యాప్లో మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? యురేటర్ మూత్రనాళం తీసుకుపోతూ ఉంటుంది. మరి దీని లోపల మీకు తెలుసు ఒక రీనల్ ఆర్టరీ, ఒక రీనల్ వెయిన్, అంటే ఒక్క సిర ఒక్క దమన పోద్దని గత వీడియోలోనే మన యాప్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? సో యురేటర్ దాకా మనం మాట్లాడుకున్నాం. ఒక యురేటర్ అని క్యారీ చేస్తుంది అని చెప్పాం. ఇప్పుడు ఇది ఎలా ఫిల్టర్ చేస్తుంది సార్, ఫిల్టరేషన్ ఎలా చేస్తుందండి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మూత్రపిండంలో ఇక్కడ ఉన్నటువంటి నెఫ్రాన్లో ఇటువైపుది ఫస్ట్ అంటాను, ఇటువైపుది లాస్ట్ భాగం అంటాను. అంటే ఇటువైపు అనేది ఫస్ట్ భాగం అంటే ఇటువైపు లాస్ట్ భాగం. అదే ఇప్పుడు డయాగ్రామ్ వేస్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎలా ఫిల్టర్ అవుతుంది అనేది ఒకటి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డయాగ్రామ్ ఇచ్చి యారో మార్క్ ఇచ్చి దాని యొక్క ఫంక్షన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? లేదా దాని యొక్క పేరు అడిగే అవకాశం ఉంది, మీరు ఎలాంటి ఎగ్జామ్ రాసుకున్నా కానీ. సో అది మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గాట్ మై పాయింట్? ఓకేనా? మరి దీన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అంటే ఇక్కడ ఎలా నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సో నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ వేస్తుంది చూడండి. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ ఒకటి, ఇది మొదటి భాగం అన్నాను, ఇది ఆఖరి భాగం. సో మొదటి భాగం వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఒక మూతలా ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బౌమన్ గులిక అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? బౌమన్ గులిక అంటారు. దీన్ని బౌమెన్స్ క్యాప్స్యూల్ ఏమంటారండి? బౌమెన్స్ క్యాప్స్యూల్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? ఈ బౌమెన్స్ క్యాప్స్యూల్లోనికి, ఓకేనమ్మా, బౌమెన్స్ క్యాప్స్యూల్లోనికి ఒక ధమనిక. ధమనిక అంటే మీకు రక్త ప్రసరణ వ్యవస్థలో చెప్పాను, ధమనులు విడిపోతే ధమనికలు అవుతాయి, ఆర్టరీస్ విడిపోతే ఆర్టరియోల్స్ అన్నాను. ఓకేనా? ఒక ఆర్టరీ వెళ్తుంది, మళ్ళీ ఇలా ఇలా లోపలికి విడిపోయి ఇలా బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో దీన్ని అపవాహి ధమనిక అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అపవాహి ధమనిక. దీన్ని ఏమని పిలుస్తారండి? అభివాహి ధమనిక. చాలా మంది దీన్ని రివర్స్ చెప్తారు. ఓకేనా? అభివాహి ధమనిక. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు సార్ అంటే, ఇంగ్లీష్లో దీన్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎఫరెంట్ ఆర్టీరి, AFFERENT, ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఓకేనా? ఎఫరెంట్ ఆర్టీరియోల్. గాట్ మై పాయింట్? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి ధమని అనేది ఇలా 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 సర్కిల్ అని చూసారా? లోపలికి వెళ్ళి ఇది ఒక నెట్వర్క్ తయారు చేస్తుంది. లోపల రక్తకేశ నాళికలతో తయారైనట్టు ఒక నెట్వర్క్, బ్లడ్ క్యాపిలరీస్ కూడా నెట్వర్క్ తయారవుతుంది. ఈ నెట్వర్క్తో కూడినటువంటి దీన్ని ఏమని పిలుస్తారంటే గ్లోమరోలస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గ్లోమరోలస్ అంటారు. ఓకేనా? సో గ్లోమరోలస్ అని చెప్పాం కదా. ఓకేనా? సో ఈ గ్లోమరోలస్ అనేది ఏదైతే ఉందో తెలుగులో కూడా మన గ్లోమరస్ అంటే గ్లోమరోలస్ అని చెప్పి పిలుచుకోవచ్చు. లేదా తెలుగులో అచ్చు తెలుగులో చెప్పాలంటే మూత్రకేశ నాలికా గుచ్చం అంటారు. ఓకేనా? తెలుగులో అయితే గ్లోమరోలస్, అచ్చు తెలుగులో చెప్పాలంటే మూత్రకేశ నాలికా గుచ్చం అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఈ నెట్వర్క్ అంతా కలిపి మనకి గ్లోమరోలస్ ఏర్పడింది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బౌమెన్స్ గుళికలో చుట్టూ కూడా ఉపకళా కణాలతో తయారైన కణాలు ఉంటాయి. ఉపకళా కణాలు కొన్ని ఉంటాయి. ఓకే, దీని చుట్టూ కూడా ఉపకళా కణాలు ఉంటాయి. ఓకేనా? ఆ ఉపకళా కణాలు మనం ఆల్రెడీ 9th క్లాస్ యానిమల్ టిష్యూస్ మన యాప్లో చదువుకున్నాం. స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అన్నాం, స్థరిత ఉపకళా కణజాలం అన్నా కదా, అది ఇక్కడికి వచ్చేద్దాం. సో స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ కొన్ని ఉంటాయి. వీటి పేరు ఏంటంటే పోడోసైట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే పోడోసైట్స్.
తెలుగులో పోడోసైట్లు స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్తో తయారవుతాయి. దేంతోనండి? స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్తో తయారవుతాయి. ఓకేనా, వాటిని మనం ఆ సెల్స్ని ఏమంటారు అంటే పోడోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? పోడోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఇవి ఫిల్టరేషన్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా, పోడోసైట్స్. ఓకే రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను 2 రకాల ధమనికలు చెప్పాను. అపవాహి ధమనిక అంటే ఎవరు? ఎఫరెంట్ ఆర్టీరియోల్. రెండోది ఎవరు? అభివాహి ధమనిక అంటే ఎఫరెంట్ ఆర్టీరియోల్. మూడోది ఎవరు ఇక్కడ ఉన్నారు? బౌమన్స్ క్యాప్సిల్ లోపల గ్లోమరోలస్, మూత్రకేశ నాళికా గుచ్చం అన్నాం, లేదా గ్లోమరోలస్. ఇలా ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తారంటే మాల్ఫీజియన్ దేహం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మాల్ఫీజియన్ దేహం అంటారు. ఇంగ్లీష్లో మాల్ఫీజియన్ బాడీ. ఓకేనా, ఏమంటారండి? మాల్ఫీజియన్ బాడీ. గాట్ ఇట్? ఇక్కడ దాకా ఓకే కదా? ఇది స్టార్టింగ్. దీని తర్వాత డ్రా చేద్దాం. తర్వాత మనకి ఈ స్ట్రక్చర్ తీసుకుందాం. దీన్ని ఏమంటారంటే పీసీటీ అంటారు. ఏమంటారండి? పీసీటీ అంటారు. పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. జాగ్రత్తగా వినండి. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. తెలుగులో సమీపస్థ సంవలిత నాళం. సమీపస్థ సంవలిత నాళం అంటారు. ఓకేనా, జాగ్రత్తగా ప్రతిదీ చెప్తా వీటి యొక్క ఫంక్షన్. మరి ఇది కాస్త ఇలా ట్రావెల్ చేసి, ఓకేనండి, ఒక యు ఆకారంలో ఉన్నటువంటి ఒక ట్యూబ్ లైక్ నెట్వర్క్ని ఏర్పరుస్తుంది. నాళంతో కూడినటువంటి ఒక వ్యవస్థని. దీన్ని మనం ఏమంటామంటే హెన్లీ సిక్యం అంటారు. ఏమంటారు నాన్న? హెన్లీ సిక్యం. ఓకేనా, హెన్లీ సిక్యం. దీని ఇంగ్లీష్లో లూప్ ఆఫ్ హెన్లీ అంటే ఒక సైంటిస్ట్ గుర్తుగా పెడతారు. లూప్ ఆఫ్ హెన్లీ. ఓకేనా, లూప్ ఆఫ్ హెన్లీ. ఈ లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక మడత కనబడతా ఉంటుంది, ఇలా ఒక ఫోల్డ్. దీన్ని ఏమంటారు? డిసిటి అంటారు. డిసిటి అంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఏమంటారండి? డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. తెలుగులో డిసిటిని దూరస్థ సంవలిత నాళం. ఏమంటారండి? దూరస్థ సంవలిత నాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? దూరస్థ సంవలిత నాళం అని చెప్పి పిలుస్తారు. డిసిటి అంటారు. ఓకే, డిసిటి. డిసిటి తర్వాత మనం ఇలా జాగ్రత్తగా తీసుకుంటే ఈ లాస్ట్కి వచ్చేసాం ఆల్మోస్ట్. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి మరొక పైప్ లైక్ నెట్వర్క్ కనిపిస్తుంది. ఇలా దీన్ని ఏమంటారు సార్? సిడి అంటారు. కలెక్టింగ్ డక్ట్ అంటారు. సిడి అంటే ఏమంటారు నాన్న? కలెక్టింగ్ డక్ట్. తెలుగులో సంగ్రహణ నాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సంగ్రహణ నాళం అని చెప్పి పిలుస్తారు. ఏమంటారు? సంగ్రహణ నాళం. ఇప్పుడు ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇటువైపు ఎఫరెంట్, ఇక్కడ ఎఫరెంట్, అపవాహి, అభివాహి. ఈ అపవాహి ధమనిక ఇలా వచ్చి ఇగోండి వీటికి ఇలా చుట్టుకొని ఒక నెట్వర్క్ ఏర్పరుస్తుంది అనమాట. నెట్వర్క్ అంటే ఇలా ఒక దారాలు అంటే చుట్టూ రక్తకేశనాలు దీని చుట్టూ చుట్టుకుంటాయి. వీటిని ఏమంటారు సార్ అంటే ఇంగ్లీష్లో పెరిట్యూబులర్ నెట్వర్క్ అంటారు. ఏమంటారండి? పెరిట్యూబులర్ నెట్వర్క్ లేదా వాసారెక్టా అంటారు. తెలుగులో కూడా వాసారెక్టా అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, ఇది స్ట్రక్చర్. ఇప్పుడు ఫంక్షన్ మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, అభివాహి ధమనిక ద్వారా ఒక జాగ్రత్తగా వినండి. ఇక్కడ రేనల్ ఆర్టరీ అన్నాను కదా, వృక్క ధమని ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇగోండి ఇది రేనల్ ఆర్టరీ. రేనల్ ఆర్టరీ తెలుగులో వృక్క ధమని అంటారు. రేనల్ ఆర్టరీ ద్వారా గుర్తుపెట్టుకోండమ్మా, ఆక్సిజన్తో కూడి వ్యర్థ పదార్థాలు కలిగి, ఆక్సిజన్ ఉంటుంది, వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి. ఆక్సిజన్ ఉంది ఊపిరితిత్తుల నుంచి వచ్చి ప్యూరిఫై అయిపోయింది కాబట్టి, ఓకేనా.
మరి వ్యర్థ పదార్థాలు కొన్ని రకాలు మనకు అవసరమైన ప్రోటీన్లు కొన్ని రకాల ఎంజైమ్లు ఉంటాయి కదా, వాటిని తీసుకొస్తాయి. మీకు తెలుసు ధమని యొక్క ఫంక్షన్ ఏంటి? మంచి రక్తం క్యారీ చేయడం. మంచి రక్తం అంటే మన కాన్సెప్ట్ ఏంటి? ఆక్సిజన్తో మంచి రక్తం. కానీ ఆక్సిజన్తో కూడిన వ్యర్థ పదార్థాలను ఎవరు తీసుకొచ్చారండి? ఇక్కడ ఉన్నటువంటి రీనల్ ఆర్టరీ తీసుకొచ్చారు. రీనల్ ఆర్టరీ తీసుకొచ్చి ఎవరికి ఇస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి అపవాహి ధమనికి ఇస్తే ఇది పట్టుకెళ్ళి ఇక్కడికి ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇచ్చినప్పుడు ఇది ఫిల్టరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఫిల్టరేషన్ చేసే దగ్గర 3 దశలు ఉంటాయి. ఓకేనా? ఒకటేది ఏంటంటే గ్లోమరోలార్ ఫిల్టరేషన్. ఓకేనా? మూత్రకేశ నాళికా గుచ్చీకరణం అంటారు. ఓకేనా? గ్లోమరోలార్ ఫిల్టరేషన్ ఫస్ట్ స్టేజ్. ఓకేనమ్మా? రెండోది ఏంటంటే ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. గుర్తుపెట్టుకోండి. తర్వాత ట్యూబులార్ సిక్రేషన్. ఇక్కడ ఏంటంటే వరణాత్మక పునఃశ్వాసన అంటారు దీని తెలుగులో. దీన్ని గ్లోమరోలార్ ఫిల్టరేషన్ అంటారు. మూడోది ట్యూబులార్ సిక్రేషన్. ఏంటంటే ట్యూబులార్ సిక్రేషన్ అంటే నాళికా స్రావం అంటారు. నాళికా స్రావం ఇదేంటి? వరణాత్మక పునఃశ్వాసన. వరణాత్మక పునఃశ్వాసన. 4వ దశ ఒకటి ఉంది, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్. ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్ అంటే ఏంటి? అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట. అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట. ఇది 4 దశలు. 3 దశలు అన్న 4వ దశ అనేది మనం యాడ్ చేస్తే చెప్పుకున్నాం. ఓకేనా? సో ప్రధానంగా 3 దశలు, 4వ దశ ఇది. ఇప్పుడు 4వ దశ గురించి మాట్లాడితే అయిపోయినట్టే. ఫస్ట్ ఏంటి? గ్లోమరోలార్ ఫిల్టరేషన్. గ్లోమరోలార్ భాగంలో జరిగే ఫిల్టరేషన్ గ్లోమరోలార్ ఫిల్టరేషన్. ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ చెప్పాలి మీకు. ఏంటనుకున్నారు? మాల్ఫిజియన్ దేహం అంటే ఇలా ముగ్గురు కలిపి అన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ పీసీటీ ప్లస్ డీసీటీ ప్లస్ సిడి. పీసీటీ అంటే వీడు, డీసీటీ అంటే వీడు, మధ్యలో ఇక్కడ సిడి అంటే వీడు. వీళ్ళ ముగ్గురిని కలిపి మనం ఏమంటాం అంటే ఓకేనా వృక్క దేహం అని చెప్పి మనం పిలుస్తాం. లేదా ఇంగ్లీష్లో రీనల్ బాడీ అని చెప్పి పిలుస్తారు. ఓకేనండి? ఈ బిట్ చెప్పడం మర్చిపోయాను ముందు. ఇప్పుడు గ్లోమరోలార్ ఫిల్టరేషన్ అంటే ఇక్కడ గ్లోమరోలార్ ఫిల్టరేషన్ ఇక్కడ ఫిల్టరేషన్ అయిపోతుంది. ఫిల్టరేషన్ అవగానన్నా ఇక్కడ 100% వ్యర్థాలతో కూడిన మెటీరియల్స్ వచ్చాయనుకోండి. ఫిల్టరేషన్ అవగా ఇక్కడ 25% మంచి పదార్థాలు మిగిలిపోతాయి. మిగతా 75% అనేది దీని ద్వారా ఇక్కడ ఉన్న అపవాహి ధమనిక ద్వారా ఇలా 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 దీని చుట్టూ వెళ్తాయి. 25% ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన దాన్ని మనం ఏమంటాం? ప్రైమరీ యూరిన్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? ప్రైమరీ యూరిన్, ప్రాథమిక మూత్రం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ మాట్లాడదాం. ప్రాథమిక మూత్రం ఎక్కడ తయారవుతుంది అని అడిగితే ప్రైమరీ యూరిన్ ఎక్కడ తయారవుతుంది? గ్లోమరోలార్ రీజియన్. ఎక్కడ తాత్కాలికంగా నిల్వ ఉంటుంది? పీసీటీ, సమీపస్థ సంవలిత నాళం. ఇప్పుడు 25% అండి పీసీటీ నుండి ఇలా వెళ్ళి హెన్లీ సిక్కేలో కొద్దిసేపు ఉండి హెన్లీ సిక్కే నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ చేరుకుంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రీఅబ్జార్ప్షన్ అని చెప్పి ఒక మాట అన్నా. అంటే ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్ అంటే అంటే మళ్ళీ, అబ్జార్ప్షన్ అంటే పీల్చుకోవడం. ఏంటి మళ్ళీ పీల్చుకుంటాయి? డీసీటీకి ఈ 25% వెళ్ళి చూసారా? 25% అయితే ప్రైమరీ యూరిన్. ఇందులో ప్రైమరీ యూరిన్ అంటే ఆల్మోస్ట్ బ్లడ్తో సమానం. బ్లడ్ సెల్స్ ఉండవు అంతే. ఓకేనా? ఇందులో ఏమైనా మనకు కావాల్సిన పొటాషియం కానీ గ్లూకోజ్ కానీ కాల్షియం కానీ ఏమైనా ఇంపార్టెంట్ మూలకాలు ఇంపార్టెంట్ ఖనిజాలు ఏమన్నా ఉంటే రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? డీసీటీ దూరస్థ సంవలిత నాళం దగ్గర జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత స్టెప్ ట్యూబులార్ సెక్రేషన్ అంటే ఏంటనుకున్నారు? ఇక్కడ ట్యూబులార్ సెక్రేషన్ నాళికా స్రావం. స్రావం అంటే ఏంటి? విడిచిపెట్టడం. ఏ విడిచిపెడుతుంది? ఇదే డీసీటీ దగ్గర మనకి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి, వాసోప్రెసిన్. తెలుగులో కూడా అదే అంటారు, వాసోప్రెసిన్. దాన్ని ఏడిహెచ్ అని కూడా అంటారు, యాంటీ డయూరెటిక్ హార్మోన్. వాసోప్రెసిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంకేమైనా నీటి శాతం ఉంటే, నీరు అనేది ఇంకా ఏమైనా శరీరానికి ఉపయోగపడే దాన్ని కూడా లాగేసుకుంటుంది. మొత్తం లాగేసుకొని అధిక గాఢత గల యూరిన్ ఏదైతే ఉందో ఆ యూరిన్ని
యూరినరీ బ్లాడర్లోకి పంపిస్తుంది. అక్కడ కూడా ఆ గాఢతను కాన్సన్ట్రేషన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కడ? యూరినరీ బ్లాడర్లో. ఈ 3 స్టేజెస్ అయిపోయింది. లాస్ట్ స్టేజ్ మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థం అదే యూరిన్ ఏదైతే ఉందో ఈ సీడీ తీసుకుంటుంది. ఏది తీసుకుంటుందండి? సీడీ తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు మొదటి భాగం అంటే ఇది, చివరి భాగం అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ సీడీ ఏదైతే ఉందో సీడీ తీసి యూరిన్ ఎక్కడికి ఇస్తుంది? డక్ట్స్ ఆఫ్ బెలినీకి ఇస్తే అక్కడి నుంచి వృక్కద్రోణి పెల్విస్లోకి వస్తే అక్కడి నుంచి యూరేటర్ ద్వారా బయటకు వచ్చేస్తాం. ఈ విధంగా యూరిన్ అనేది మెకానిజం, తయారయ్యే విధానం, ఫిల్టర్ అయ్యే విధానం అర్థమైంది అనుకుంటా. ఈ ప్రాసెస్లో జరుగుతుంది. దీన్ని ఒకవేళ ఎక్కడైనా ఒక డ్రాబ్యాక్ వస్తే, ఎక్కడైనా ఒక తప్పు జరిగితే, ఈ ప్రొసీజర్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదైనా ఒక పార్ట్ డ్యామేజ్ అయితే అప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ఈఎస్ఆర్డి లేదా డయాలసిస్ అనేది మనం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ డయాలసిస్ అని చెప్పి పిలిచాం కదండి, డయాలసిస్ ఎలా చేస్తారు, మొక్కల్లో విసర్జన, ఈ 10th ఎన్సీఆర్టీ లేదు కానీ నేను ఎక్స్ట్రా చెప్తాను. డయాలసిస్ 10th ఎన్సీఆర్టీకి వస్తుంది కానీ ఎక్కువ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా? రైట్. ఇలాంటి వీడియోస్